సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సో అట్లా తర్వాత మా డాక్టర్ కుట్లు అన్నీ వేశారు కదా, ఇంట్లో వేరేసి తీసుకొని మరి పిలిపిస్తాను, ఇక్కడ జనం అంతా వస్తున్నారని ఇంట్లోనే. అప్పుడు ఈయన డాక్టర్ ప్రకాష్ ఆర్తో చేసి మళ్ళీ తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ అనేటప్పటికీ ఏ సినిమా? మళ్ళీ రీఎంట్రీ అదే ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి బాగా ఉంటారు కదా. ఇంకా నాకు కొంచెం వర్క్ చేయాలి, నాకు ఫస్ట్ నుంచి వర్క్ అంటే ఇష్టం కదా. అంటే కొన్ని కార్యాల వల్ల కొంచెం ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మీకు తెలియంది ఉంటుంది కదా. సో ఒక గెజెటెడ్ ఆఫీసర్ నన్ను దానివల్ల గ్యాపు. ఇంకా పిల్లలు కోసం ట్రై చేశాము, ఇంకా పిల్లలు ఇది లేదు. ఎందుకంటే మన శోభన్ బాబు గారు అల్లుడు చెప్పారు, ఆయన గైనోకాలజిస్ట్, ఈజ్ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఆఫ్ ద అపోలో. వద్దు, వై డోంట్ అడాప్ట్ టు చైల్డ్ అంటే ఇది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ వల్ల. యాక్సిడెంట్ ఇన్సిడెంట్ కాదు, ఇక్కడ ఇతను షుగర్, హై షుగర్. ఓకే ఓకే. సో బేబీ బై లక్ ఉంటే మంచిగా పుడతారు. హై షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక అవయం ఏదవుతుంది. అంటే ఏంటంటే మీ లవ్ కానీ మ్యారేజ్ కానీ ఇదంతా ఈ 10 సంవత్సరాల్లోనే జరిగింది, ఈ 10 ఇయర్స్, ఈ 10 ఇయర్స్ గ్యాప్లోనే. కానీ ఆ టైంలో మూవీస్ ఏం చేయలేదు కదా. మూవీస్ చేయకుండా చేశారు కదా. ఫీల్డ్ అంతా హైదరాబాద్ రావడం, నువ్వు పోయి ఎవరు ఎందుకు చేయాలనడం నన్ను. ఇంకా మా ఫాదర్ చనిపోయి మా మదర్ నా దగ్గర చేరడం. కానీ ఆ 10 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉందో అది అప్పుడే నేను సోషల్ యాక్టివిటీలో దిగాను. ఓకే. అప్పుడు ఏమైపోయిందంటే నా కెరీరు, నాకు ఎలక్షన్స్ అంటే కూడా తెలీదు, పార్టీ రాజకీయాలు అంటే కూడా తెలీదు. సో సైదాపేట తొగదిలో ఎప్పుడు డిఎంకేనే గెలుస్తుంది, ఏడిఎంకే గెలవదు. సో నేను ఆ 100 ఫ్లాట్లకు ప్రెసిడెంట్గా ఉండడం, సోషల్ యాక్టివ్స్ మైండ్ డైవర్ట్ కోసం పనిచేయడం, నేను అనాథ పిల్లల కోసం హెల్ప్ చేయడం, అట్లా నేను సోషల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు రాధారవి గారు వచ్చారు మా ఇంటికి. ఓకే. రాధారవితో నేను యాక్ట్ చేశాను. ఏ గొల్టీ గొల్టీ అని పిలిచేవాడు, ఇది చెప్పాను కదా. శివాజీ గణేషన్ గారు వీళ్ళంతా. ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు, జయలలితమ్మ కక్షి. నాకు జయలలితమ్మ అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. ఎందుకంటే ఇష్టం, ఒక ఆమె కష్టపడి ఎన్నో అవమానాలు భరించి సీఎం అయింది. సో అట్లా నాకు ఆవిడంటే చాలా ఇష్టం అన్నమాట. శోభన్ బాబు గారు కానీ, జయలలిత గారు కానీ, కొంతమంది ఆర్టిస్టులు, సుత్వేల్ బాబాయ్, వీళ్ళంతా మేమంతా ఒక ఫ్యామిలీ. ఓకే. అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు, అంతా ఇదనమాట. సో ఆ టైంలోనే నేను పాలిటిక్స్ ఎంటర్, అంటే జయలలిత అమ్మ కచ్చిలో చేరాలా అని అనుకున్నాను. ఈ లోపల ఇంట్లో గొడవలు, వీళ్ళు పక్క వచ్చి డిఎంకే, నేను పక్క వచ్చి ఏడిఎంకే. సో అక్కడ క్లాష్. సో దానివల్ల అట్లా ఉండగా కొద్ది రోజులకి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, మా అమ్మ అంటే మాకు వాళ్ళకి పక్క పక్కనే కదా, ఇడుపుల పాయ పులివెందులకిను మన ప్రొద్దుటూరికి. ఇది నాన్నగారికి క్లోజ్ ఫ్రెండు రాజశేఖర రెడ్డి. మన ఇంటికి వచ్చి భోంచేసేవాడు. ఒరే రాజా అంటే ఒరే రాజా అనుకుంటారు. అప్పుడు మా మదర్ అన్నారు, ఆయన బాడీ అంతా ముక్కలు ముక్కలుగా పడింది కదా క్లాష్ దీంట్లో. ఒక 3 రోజులు బాధపడి ఏడ్చుకుంటా ఉంటే మా మదర్ అన్నారు, మనం వంశ పారంపర్యం మేము కాంగ్రెస్ అన్నమాట. ప్రొద్దుటూరులో ఏనుగ సవారి అంటే ఫస్ట్ మేమే తెప్పించాం. మా పెద్ద నాన్నగారు కాంగ్రెస్లో నిలబడ్డారు. ఓకే ఓకే. అంటే ఓడిపోయాడు అనుకో. సో దానివల్ల మా మదర్ చెప్పారు, వెళ్ళి ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనేసి. సో ఏంటంటే ఈ గ్యాప్లో ఏదైతే మీకు వచ్చిందో ఇంట్రెస్ట్ కానీ సోషల్ యాక్టివిటీ అండ్ పొలిటిక్స్ సైడ్ రావాలనేది, అది త్రూఅవుట్ లైఫ్ జర్నీగా అయిపోయింది. సో 2011లో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి విజయవాడ టు యానం వరకు క్యాన్వాస్ చేసి
ఆయన సీఎం అయితే గుండు కొట్టించుకుంటానని చెప్పి ఆయన సీఎం పదవి తీసిన 5వ రోజు తిరుపతికి వెళ్ళి నేను గుండు కొట్టించుకొని ఇప్పుడు వరకు దాంట్లో జర్నీ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చారు. సూపర్ సూపర్ అమ్మా. అలాగే అట్లాగే హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్. సో కొన్ని సోషల్ యాక్టివిటీస్ అది ఇప్పటి నుంచి వచ్చింది కదా ఎప్పటి అది నుంచో blood లో ఉంది నుంచి కాబట్టి ఉంది, blood blood లో లో నుంచి ఉంది. ఉంది. ఈ మూవీస్ జర్నీ టైంలలో కూడా సో మీ లవ్ మ్యారేజ్ సో అది కూడా కొంచెం ఏంటంటే కొంచెం కాంట్రవర్షియల్ టైపు, మీరు వేరే సైడ్ చెప్పినది కూడా ఏంటంటే ఉంది, ఒక సెకండ్ మ్యారేజ్ పర్సన్ని చేసుకోవడం అనేది కూడా చేసుకోవద్దు అని చెప్పి మీరు ఖరాఖండిగా చెప్పేసిన సందర్భం అనేది కూడా కొన్ని చూస్తూ ఉంటే ఏంటి అమ్మ ఇట్లా చెప్తుంది అని కూడా అవును, ఇప్పుడు అనిపిస్తుంది. ఒక భార్య ఉండంగా ఇంకొక భార్య అనేది తప్పు. అంటే యాక్చువల్గా నా పద్ధతి. కొంతమంది వాళ్ళను చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం సిచ్యువేషనో మనకు తెలియదు, లోపలికి దిగితే కానీ మనకు తెలియదు. అటు యాక్షన్ టు రియాక్షన్ అని ఉంటుంది కదా, కొన్ని కారణాల వల్ల నేను అగ్రి అవ్వాల్సి వచ్చింది. ఓకే. అక్కడ యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ పిల్లలకు కష్టమైతే నేను వాళ్ళను తీసి ఆ గ్యాప్ అన్నమాట. లేకపోతే గ్యాప్ ఉండేది కాదు, ఈరోజు నెంబర్ 1 క్యారెక్టర్స్లో ఉండేదాన్ని. అని అంటే చెయ్యని లేదా లేకపోతే ఏంటి అంటే ఇంకా చేయడానికి వీలు లేదు, పలానోళ్ళు ఇది వచ్చి ఇట్లా ఆఫీసరు గెజిటెడ్ ఆఫీసరు నాకు అవమానం అట్లా నొక్కాడనమాట. ఎన్ని సంవత్సరాల నుండి జర్నీ? ఎన్ని సంవత్సరాల నుండి జర్నీ? 15 సంవత్సరాలు ఇంటి వంట రూముకు అంకితం అయిపోయా. వండడం పెట్టడం వండడం పెట్టడం, అదే జీవితం అదే అయిపోయింది. ఓకే. కానీ ఆ రోజుల్లో మీరు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు, మీకంటూ ఒక ఫాలోయింగ్, అద్భుతమైన నాకు కళ్ళు ఫాలోయింగ్. తెరిపించింది రియల్గా చెప్పాలంటే మన శోభన్ బాబు గారు అల్లుడు ఏంటంటే గైనకాలజిస్ట్. నువ్వు ఇంత మంచి ఆర్టిస్టు, నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు చేసుకుంటా అంటే మరి ఓకే అనడానికి కూడా చాలా మంది ఉన్నారు. లేదు, మినిస్టరే అడిగారు నన్ను, నా వెంటబడ్డాడు ఒక తమిళనాడు మినిస్టర్. తమిళనాడు మినిస్టర్, నీకు ఇల్లు కట్టిస్తాను బీచ్ దగ్గర. అప్పటికి అతనికి మ్యారేజ్ అవ్వాల. ఓకే ఓకే. అడిగారు. కానీ ఇంత అంటే ఇంతమంది ఇన్ని ఆఫర్స్ కానీ లేకపోతే బయట చేసుకుంటామని మీ వెంబడి పడుతూ ఉన్నారు. ఒకసారి మీరు అదన్నీ కాదనుకొని ఈయనను యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ అంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. యాక్సెప్ట్ చేయలేదు. 14 సంవత్సరాలు నా కాళ్ళ చుట్టూ తిరిగారు, చేయలేదు. నాకు ఎంగిలికూటికి పోవడం అనేది ఇష్టం ఉండదు. దాన్ని పచ్చిగా చెప్పాలంటే ఎంగిలికూడదు. ఓకే. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు కూడా నేనే చెప్తాను, పెళ్ళైన వాడు ఎంటమ్మడి పడొద్దండి, పెళ్లి కాని వాడు కుర్రోళ్ళు ఎంటమ్మడి పడండి, ఎంగిలి కంచానికి ఎందుకు పోవాలా అనేది నా కాన్సెప్ట్. అది ఎంతమంది అన్నా తిట్టుకొనివ్వండి, ఏమన్నా చేసుకొని, స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ భార్యను ఉంచుకొనేసి వాడేదో సంసారం చేస్తుంటే వాడి భార్యను వదిలేసి నేను తగులుకోవడం ఎందుకు? కరెక్టే కదా నేను చెప్పేది. అలాగే ఇంకొకటి కూడా, ఇది సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అని కూడా మేము విన్నాము. అది అవును. ఆ రోజు నేను బాపినీడి గారి సినిమాలో యాక్ట్ బాపినీడి గారితోనూ ఏదో ఒక సినిమాలో ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాం. సుమన్ నేను 10 గంటల వరకు యాక్ట్ చేసాము అక్కడ. యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్నే హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని. నాకు షాకు. నాకు నా రాత్రి 10 వరకు నాతో యాక్ట్ చేశాడు, ఎట్లా ఎవరు అరెస్ట్ చేశారన్నది నా వాకువాదం. అదంతా పెద్దవాళ్ళ సమాచారం, నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అని. అది ఆ తర్వాత ఆరా తీస్తే వడియారు ఎంజీఆర్ ఆ లెవెల్లో అతను నిరపరాధి, అసలు తప్పేం లేదు. కానీ సుమన్ గారు ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన సినిమాలు తీసుకొని అద్భుతము, మంచి వ్యక్తి అబ్బాయి. ఎందుకంటే మేము చాలా సినిమాలు చేసాం, నేను చెప్పాను కూడా అబ్బాయి మంచి వ్యక్తి, అలాంటివి కాదు, ఎవరో చేసిన దానికి ఆ అబ్బాయి బలి ఇవ్వడం ఏంటి అనేసి. బట్ ప్రెజర్ వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు, ఒక సీఎం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఓకే ఓకే ఓకే. పెద్ద కాన్స్పిరసీ. కానీ విడిపించింది కూడా సరే అని చెప్పేసి
మళ్ళీ హెల్ప్ లోపల నేను తిట్టాను కదా ఇంట్లో వస్తే నాకు. ఆ, అందుకని భోజనం గీజనం అంతా 5 స్టార్ హోటల్ లాగా అన్ని. ఎంతైనా బాధ ఉంటుంది కదా, ఖచ్చితంగా చెయ్యని తప్పుకి. చెయ్యని తప్పుకు నొప్పి అనేది ఉంటుంది కదా ఒక కళాకారుడు. నేను సుమన్కి ఎప్పుడు సపోర్ట్ ఎవరికైనా నేను తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. ఓకే. ఏంటంటే ఎంతో అద్భుతమైన కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ఇలాంటిది చెయ్యని తప్పు మీద తప్పు పడితే ఎవరైనా నిజంగా అది చేయడం తప్పు. కానీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు దీని గురించి క్లారిటీ ఏంటి అసలు ఏంటి అని కూడా అనుకునే వాళ్ళకి అంటే మాత్రం సమాధానం మీ ద్వారా ఇప్పుడు మన వచ్చింది. ఇద్దరం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట వాళ్ళకి మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం అని ఏం తెలుసు? తెలీదు. ఆ టైంలో ఏదో జరిగితే నిజంగా చేశారేమో అన్నదే ఈ ప్రజల్లో ఉండేది. తర్వాత నిజం తెలిసినది అయ్యో తప్పు మనం అనడము అనేది ఉంటుంది. అండ్ అండ్ సిల్క్ స్మిత గారి మరణం అనేది కూడా అండ్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? బాధ క్లోజ్, చాలా క్లోజ్ కదా. బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయిది బాధ అనిపించింది, ఫటాఫట్ జయలక్ష్మిది బాధ అనిపించింది. ఫస్ట్ చూడడం అంటే సావిత్రమ్మనే చూశాను నేను. ఆవిడ బాడీనే టచ్ చేశాను అప్పుడు చిన్న వయసులో. ఓకే ఓకే. మా వీధి, నేను త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేవాళ్ళం, పక్కన భగీరథంబాల స్ట్రీట్లో పటాపట్ జయలక్ష్మి ఉండేది, ఓకే. హబీబుల్లా రోడ్లో అమ్మ మహానటి సావిత్రి సావిత్రమ్మ గారు ఉండేవాళ్ళు. ఓకే. ఇంత అయిపోయి ఆమె ఆ చిన్న బిడ్డలాగా శవాన్ని ఫస్ట్ ముట్టుకునింది సావిత్రమ్మ గారిని నేను, తర్వాత ఫటాఫట్ జయలక్ష్మి. కానీ ఆ టైంలో ఎవరన్నా వచ్చారా అమ్మ? అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు అంతా మంత్లీ ఇచ్చారని విన్నాను, నేను చూడలేదు అది. ఓకే ఓకే. అంటే చివరి యాత్ర ఆ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ గుర్తులేదు. అని అమ్మ నేనేమంటానంటే సత్యం సాధిస్తారు, సూసైడ్ ఎందుకు అనేది నా వాగ్వాదం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు? అంతే. బతికి సాధించాలి ఏదైనా.